నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నామని సీఎం ప్రకటన. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బ్రతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ వెల్లడి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాముల గొప్పతనం అర్థమైందని వ్యాఖ్య. జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణ. ఆడపిల్లలకి మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాది మంది అపహరణకి గురవుతున్న ఏనాడు జగన్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీత. వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సొంత లాభం కోసం పాటుపడే నేతలు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నేతలేనని ఎద్దేవా. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవడం బాధ్యత రాహిత్యమని వ్యాఖ్య. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు అని చెప్పారు. ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలని సీఎం వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి మెడ్రాస్ నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరవలేనిదని చంద్రబాబు తెలిపారు. శ్రీరాముల త్యాగం వలన మనమంతా తెలుగు వాళ్ళం అంటున్నామని చెప్పారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసే ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. 58 రోజుల ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు తెలియజేశారు. పొట్టి శ్రీరాముల త్యాగం వలన మనమంతా తెలుగు వాళ్ళం అంటున్నామని అన్నారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసే ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఒక వ్యక్తి త్యాగం వలన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని చెప్పారు. ఆయన కాడి మోయటానికి నలుగురు రాకపోవటం చాలా బాధాకరమని అన్నారు. కనీసం మద్దతు పలికేందుకు కూడా నాయకులు రాలేదని చెప్పారు. ఒక వ్యక్తి త్యాగం వలన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని చెప్పారు. తాను చనిపోయినా పర్వాలేదు అని మన తెలుగు వారి కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలని అన్నారు. ఆయన కాడి మోయటానికి నలుగురు కూడా రాకపోవటం బాధాకరమని అన్నారు. ఆయన పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు. ప్రాణాలు కోల్పోవటం మాత్రం చాలా బాధాకరమని చెప్పారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి. దేశం ఐక్యత కోసం పోరాటం చేశారని తెలిపారు. అలు పెరగని పోరాటంతో ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిచిపోయారని సీఎం చంద్రబాబు తెలిపారు. అది ఒక వ్యక్తి వల్ల, ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం. మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్దు ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బ్రతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు గొప్పతనం అర్థమైందని చెప్పారు. తెలుగువారి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆనాడు జాతీయ నాయకత్వం వ్యతిరేకించిందని చెప్పారు.
పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కదా, అరిస్తే బాగోదు అంటూ పవన్ చలోక్తి విసిరారు. మహనీయుల వర్ధంతి జయంతులు చేయాలని, భవిష్యత్ తరాలకి వారి సేవలను తెలిసేలా చేయాలని అన్నారు. మనుషులకు మరుపు చాలా సహజమని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం గుర్తు చేసుకుంటామని పవన్ తెలిపారు. ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్యవైశ్య సమాజంలోని దొరికేదని, ఆయన ఒక కులానికి కాదు దేశం మొత్తం గర్వించే నాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన జీవిత గాథతో ప్రదర్శించిన డాక్యుమెంటరీ బాగుందని, హిస్టరీ బుక్లు చదవటం ద్వారా తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నారని, తెలుగువారి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని చెప్పారు. పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను. మనం ఎందుకు వర్ధంతులు కానీ జయంతులు కానీ మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే, మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే, ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ, పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే, మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంకమట్టి తీసుకొని ఒక బట్టకు రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహానుభావుడే. ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించింది. అంతకు మించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేవాడంటే, స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి, ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. ఆయన ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి. జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆడపిల్లలకి మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాది మంది అపహరణకి గురవుతున్నా కూడా ఏనాడు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇంటికి పెద్దన్న అవుతానంటూనే సొంత తల్లి చెల్లెలకే న్యాయం చేయలేదని మండిపడ్డారు. వారిపై పేటీఎం కూలీలతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో లేనిపోని నిందలు మోపిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. పాలకొల్లులో డిసెంబర్ 15వ తేదీన సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2K రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆడపిల్లల్ని రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని, ఆ సంపదను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరు కలిసి రావాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం అనేటువంటి ఒక మంచి సంస్కృతి సంప్రదాయం అనేటువంటి దేశం ఇవాళ మన భారతదేశం. అటువంటి దేశంలో మరి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యలు నిరోధించాలి, హత్యలు, అత్యాచారాలు, దాడుల నుండి మరి కాపాడుకోవాలనేటువంటి నినాదంతో ఈ రోజు కాదు, ఆ రోజు 2014లో నేను శాసనసభ్యుడు అయిన నాటి నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి పెద్ద ఎత్తున ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి యొక్క సేవ్ ది గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమాన్ని
చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరూ వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా సొంత లాభం కోసం పాటుపడే నేతలు ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ నేతలేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ హాజరు కాకపోవడం బాధ్యత రాహిత్యమని దుమ్మెత్తిపోశారు. ఈ విషయమై బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు కథలు చెప్పమంటే 100% మంది 7 చేపల కథ చెప్తూ ఉంటారని, ఇక నుంచి ఆ కథ స్థానంలో 11 మేకల కథ చెప్పే రోజులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో 11 మేకలున్నాయి. వాటిని ఎందుకు ఎన్నుకున్నారో తెలీదని, అవి ఏం చేస్తాయో తెలీదని చెప్పారు. అయితే మేత మాత్రం బాగా దిట్టంగా మేస్తాయని, ఈ 11 మేకల్లో పెద్ద మేక బెంగళూరులో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎటువంటి పని చేయకుండా, ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్న 11 మేకలు జీతభత్యాలు మాత్రం సమయానికి తీసుకుంటారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వెళ్లని వారు ఎమ్మెల్యేలుగా ఎందుకని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించారని దుయ్యపట్టారు. ప్రతి విషయం ఆయన చెప్పినట్లే జరగాలని అనుకోవటం ఇది రాచరికం కాదని నొక్కి చెప్పారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసే ధైర్యం లేక సాకులు వెతుక్కుంటున్నారన్న అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు. నేను మళ్ళీ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే నేను లోపలికి వస్తానన్నాడు. అది చూసి ప్రజలు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి దాదాపు 55% ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు దెబ్బ, అది చంద్రబాబు నాయుడు శపథం. ఆ రోజు అన్నారు, మా జిల్లాకు చెందినటువంటి కొడాలి వంశీ జగన్మోహన్ రెడ్డికి అటుపక్కలు ఇటుపక్కలు నించొని చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శపథం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శపథం కాదు, చంద్రబాబు నాయుడు గారి శపథం. చాణక్య శపథం ఎలాగ చరిత్రలో నిలిచిపోయిందో చంద్రబాబు నాయుడు గారి శపథం తెలుగు ప్రజల చరిత్రలో నిలిచిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారి శబ్దం చేయగానే అయిపోయిందా? ఇప్పుడు అన్ని కొడాలి నాని వంశీని పెట్టి నువ్వు అటు ఇటు ఉండి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి మీరు శబ్దాలు చేయండి, ఎవరన్నా పట్టించుకుంటారో మిమ్మల్ని? అసలు ఎక్కడ వంశీ, ఎక్కడ నాని, ఎక్కడ? వంశీ నాని ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1116 బహుమతి ఇస్తాం. పోలీసు వారికి వీళ్ళిద్దరు పారిపోయి కనీసం వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేసిన వాళ్ళ అనుచరులను కూడా చూడడానికి వెళ్లకుండా అధికారం ఉన్నప్పుడు ఈ వెనకాతలు తిప్పుకొని ఇప్పుడు భయపడి పారిపోయినటువంటి వంశీ నాని, వీళ్ళిద్దరు ఆచూకీ తెలిపిన వారికి 1116 బహుమతి. మాకు కాదు బాబు, పోలీసు వారికి తెలియజేయాలి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే ఇంకా పోలీసు వారు ప్రకటించాల వాళ్ళ తలలకి రేటు. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండగగా సాగింది. ఆదివారం ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకి ఆలయ ఈవో కెఎస్ రామారావు, అర్చకులు, పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించడం జరిగింది. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరినది. కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులతో పాటు దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఏ నామం అయితే ఉచ్చరిస్తే భక్తజనులు ఎవరికి కూడాను భయము లేకుండా ధైర్యం కలిగి విజయాన్ని సాధిస్తారో అటువంటి యొక్క నామం దుర్గానామం. సకల దుర్గతుల్ని నివారణ చేసేటటువంటి దుర్గానామం. అటువంటి దుర్గా క్షేత్రంలో ప్రతి మాసము జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అఖండ దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ మార్గశిర పూర్ణిమ ఈరోజు భానువారం విశేషమైనటువంటిది. అందులో ధనుర్మాసంగా చెప్పబడేటటువంటి మాసంలో అమ్మవార్లని దుర్గా మల్లేశ్వరుల్ని నగరోత్సవానికి తీసుకెళ్ళటం, గిరి ప్రదక్షిణం చేస్తే మొత్తం అంతా కూడాను అమ్మవారి యొక్క సర్వాంగములు అన్నీ కూడాను ప్రదక్షిణం చేసినట్లుగా చెప్పబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణంలో పాల్గొనేటటువంటి భక్తులు అందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను లభిస్తాయి. అదే కాకుండా నడవలేనటువంటి రాలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఈ గిరి ప్రదక్షిణంలో అమ్మవారు ఎంతవరకు అయితే వెళ్తుందో రథం, ఆ రథఘోష ఎంతవరకు అయితే వినపడుతుందో ఆ ప్రాంగణం అంతా కూడాను ఎటువంటి దుర్భిక్షము లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. భవానీ దీక్షలు ముగుస్తున్న సందర్భంలో ఈ మాసం గిరి ప్రదక్షిణ విశేషతను సంతరించుకుంది. నిన్నటి రోజున కలశ జ్యోతుల రూపంలో అమ్మవారిని చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని జ్యోతి సమర్పించి ప్రసాదాలు తీసుకొని ఇక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. మరి మరుసటి రోజు అయినటువంటి ఈరోజు పౌర్ణిమ సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఈ శుభ సందర్భాన ఒకవైపు దీక్షాదారులు, ఒకవైపు సామాన్య భక్తులు అందరూ కలిసి చాలా వేడుకగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ప్రత్యేకంగా నృత్యరూపకంగా కూడా ఈరోజు కొన్ని వందలాది మంది కళాకారులు ఈరోజు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఈరోజు విశేషం. స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నత విద్యను అసలు పట్టించుకోలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను గాలికి వదిలివేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణలు చేశారు. గురుకులాల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజన్ 2047 పై ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడికి నిర్దిష్టమైన అవగాహన లేదని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనైనా అల్లు అర్జున్ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ఆరోపించారు. ఈ విషయమై హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉన్నత విద్యను అసలు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను గాలికి వదిలివేసిందని తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసినప్పుడు ఉన్నత విద్యపై జనవరిలో ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారని అన్నారు. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయుల్ని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్లోకి మార్చాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేంద్రంలో మోడీ విజన్ 2047 డాక్యుమెంట్కి అనుకూలంగా రాష్ట్రంలో కూడా విజన్ 2047 చంద్రబాబు అమలు చేస్తున్నారని, అయితే విజన్ 2047 పై ఒక నిర్దిష్టమైన అవగాహన చంద్రబాబు నాయుడికి లేదని తెలియజేశారు. చంద్రబాబు 18 సంవత్సరాలు సీఎంగా ఉండి పేద మధ్యతరగతి వర్గాల మధ్య తారతమ్యాలను తగ్గించలేకపోయారని తెలియజేశారు. రైతుకి మద్దతు ధర ఇవ్వని ప్రభుత్వం సినిమా వాళ్లకు మాత్రం ఊడిగం చేయడానికి పనిచేస్తుందని, తెలుగు రాష్ట్రాల్లోని 2 సీఎంలు సినిమా టికెట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. మానవతా విలువలు పాటించాలని, ప్రభుత్వ విధానాలు మారాలని, ఉన్న వాళ్ళకి కొమ్ము కాసే ధోరణి మానుకోవాలని తెలిపారు. నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయినా సరే ఇవాళ ఉన్నత విద్యనంతా కూడా గాలికి వదిలేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్నత విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో 4439 పోస్టులు కూడా పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ పోస్టులు ఖాళీగా ఉండడమే కాకుండా ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిన యూనివర్సిటీలు అంటే ఇవాళ యూనివర్సిటీలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, చదువుకోవడానికి దరఖాస్తు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 200 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. అసలు చేరడానికి ఆసక్తే చూపడం లేదు. కారణం ఏమంటే
వివిధ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రొఫెసర్లు ఉండడంలే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండడంలే, రీడర్స్ ఉండడంలే. ఇంత దారుణంగా గతంలో ఏనాడు లేదు. పైగా ఇవాళ వైస్ ఛాన్సలర్స్ అందరు కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు తప్ప వైస్ ఛాన్సలర్స్ లేరు. అదే కాకుండా గతంలో ఏనాడు లేనట్లుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. వీటిపైన మంత్రి గారిని కలిసి అమరజీవి పొట్టి శ్రీరాముల సేవలు చిరస్మరణీయమని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు అన్నారు. భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితపరచడం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశ సమగ్రత కోసం ఆయన చూపిన నిబద్ధత భారతదేశ ఐక్యతకు బాటలు పరిచిందని దేవినేని ఉమా అభివర్ణించారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న తిరుమూర్తి చౌక్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కొరకల్ల విద్యాధర్రావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నవంబర్ 1న ప్రకటించిందని, కూటమి ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవం పేరుతో అమరజీవి వర్ధంతిని అధికారిక కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేయాలని, పొట్టి శ్రీరాముల త్యాగం మనకు నేర్పుతుందని చెప్పారు. ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు అమర్ నిరాహార చేసి ఈ రోజు తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. విజయవాడ మహానగరంలో కార్పొరేషన్ దగ్గరలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి ఒక చౌకిది. అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, మరి గత ప్రభుత్వంలో ఇక్కడ రోజీ గారి విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహం, మహాత్మాగాంధీ విగ్రహం త్రిమూర్తి చౌకని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. భావితరాలకి మరి నిస్వార్థంగా పనిచేసి తెలుగు రాష్ట్రం కోసం కష్టపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి నెల్లూరుని పొట్టి శ్రీరాములు జిల్లాగా పెట్టడం, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయడం, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా మరి ఆయన వర్ధంతిని రాష్ట్రానికి అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. మరి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులతో పాటు ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క మననం చేసుకోవడం మనందరి బాధ్యత. ఈ తెలుగు రాష్ట్రం కోసం మరి 58 రోజులు అమర నిరాహార చేసినటువంటి పొట్టి శ్రీరాములు ఈ రోజు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఘననివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడికి జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు. మరి ఈ కార్యక్రమంలో మరి అనేక ఈ విగ్రహానికి తోడ్పాటు చేసినటువంటి గౌరవ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఈ డివిజన్ ముఖ్య నాయకుడు కార్పొరేటర్ చటర్జీ గారి ఆధ్వర్యం ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బారిన పొట్టి శ్రీరాములు గారిని తలుచుకోవటం ఈ రోజు అందరూ వర్ధంతి కార్యక్రమం చేయవలసిందిగా. ఒక పీఠానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ ఉండే గోవిందానంద సరస్వతి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారతీ తీర్థ స్వామి శిష్యులు చింతపల్లి ఆంజనేయ, గణపాటి, మల్లాది రామనాథ శాస్త్రి, కప్పగంతు పండరీనాథ్, సిస్ల హనుమత్ ప్రసాద్, గోరుగంటు రవిలు వెల్లడించారు. ఒక సన్యాసిగా ఒక పీఠాధిపతిని ఆక్షేపించేలా వ్యాఖ్యలు చేయడం ధర్మానికే విరుద్ధమని పేర్కొన్నారు. శృంగేరి పీఠ జగద్గురువుల శిష్యుల మనోభావాలను దెబ్బతీసేలా గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని హితవు పలికారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వారిపై గోవిందానంద సరస్వతి అనుచిత వ్యాఖ్యలపై శివరామకృష్ణ క్షేత్రం రామకోటిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చింతపల్లి ఆంజనేయ, గణపాటి, మల్లాది రామనాథ శర్మ, కప్పగంతు పండరీనాథ్, సిస్ల హనుమత్ ప్రసాద్, గోరుగంటు రవి తదితరులు పాల్గొని మాట్లాడారు. జగద్గురువుగా భావించే శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వారిపై గోవిందానంద సరస్వతి చేసిన అనుచిత వ్యాఖ్యలు స్వామివారి భక్తుల శిష్యుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని
తెలియజేశారు. గోవింద సరస్వతి భౌతికంగా సన్యాసి అయినా కూడా ఆయన మనసులో మాత్రం స్వార్థం అలాగే ఉందని, తనను పీఠాధిపతి చేయలేదన్న దురుద్దేశంతోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలియజేశారు. మరొకమారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, అలా చేస్తే స్వామివారి భక్తులు శిష్యుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక పీఠము సదాశివానంద స్వామి వారికి ఒక పీఠము 2 పీఠములు వారి చేతిలో ఉన్నవి వారు ఇచ్చి వారు సిద్ధి పొందారు. తర్వాత వారికి పట్టాభిషేకం అది కాలేదని అనే ఉద్దేశంతో ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలంటే శృంగేరి వారు దాన్ని నిర్ణయించి వారికి పట్టాభిషేకం చేయాలి. ఆ ప్రకారం శృంగేరి స్వామి వారి దగ్గరికి వారు వచ్చి ఆశ్రయించగా ఆ పీఠ పరిపాలకులు మేనేజర్లు అందరూ స్వామివారు ఆ ప్రకారమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళకు చేసి విశేఖర భారతి స్వామి వారిని పంపించి వారికి పట్టాభిషేకం అని జరిపించారు. ఇది యథార్థం జరిగింది. దీని మీద వారు ఆ ఇచ్చిన వారిద్దరు కూడా సరైన వారు కాదు, వారు ఒకరు శూద్రులు ఒకరు వైశ్యులు అని తనకి ఏదో తోచినటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడాను అసత్యము, ఇవన్నీ ఖండిస్తున్నాము. అలాంటి పరిస్థితే కనుకుంటే జగద్గురు అలాంటి వారికి అలాంటి పట్టాభిషేకములు ఇవన్నీ కూడాను వారు జరిపించరు. కేవలం తన యొక్క ప్రతిఫలం కోసం లభించలేదనే దృష్టితోనే శృంగేరి జగద్గురువుల యందు ఆది గురువులైనటువంటి ఆదిపీఠమైనటువంటి శృంగేరి పీఠం యందు ఆరోపణలు చేస్తూ ఈ ప్రకారంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అసత్యములు, వారు చెప్పే విషయములను కూడా అశాస్త్రీయములు. కాబట్టి మనం దీన్ని విశ్వసించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా గనక ఇంకా ఈ ప్రకారంగానే ప్రవర్తిస్తే శిష్యవర్గం భక్తవర్గం ఎవరు ఊరుకోరు, వారికి తగిన శాస్త్రీయమైనటువంటి శిక్ష విధిస్తారు. వీరు మానవ లోకంలో విధించడమే కాకుండా పరమాత్మ కూడాను వారిని శిక్షిస్తాడనేటువంటి విషయం. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి రాజు, బి నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని అన్నారు. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జనవరి 10వ తేదీలోపు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యని పరిష్కరించలేదని రద్దు చేయాలి జీవో నంబర్ 77 వెంటనే, రద్దు చేయాలి జీవో నంబర్ 77 వెంటనే, వర్ధిల్లాలి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, పోరాటం జీవో నంబర్ 77 చేసేంత వరకు పోరాటం జీవో 3,540 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివేటువంటి పీజీకి అడ్డంగా మారిన శాపంగా మారిన జీవో నెంబర్ 70 రద్దు అని చెప్పని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో అర్ధక ప్రెస్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్గా మేము రాష్ట్ర మీద అడుగుతూ ఉన్నాం. ఇదే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తన సొంత నియోజకవర్గంలో ఏదైతే 90,000 మేరటితో నేను గెలిచానని చెప్పేటువంటి మంగళగిరి నియోజకవర్గంలో అనేక మంది పేద విద్యార్థుల సమక్షంలో దాదాపు 1,000 మంది విద్యార్థులు సమీకరించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, కనీసం మంత్రుల సమీక్ష లేదు, ఫైనాన్స్ మినిస్టర్ సమీక్ష లేదు. కేవలం ట్విట్టర్లో, ఫేస్బుక్లో విద్యార్థులారా మీ నారా లోకేష్ అనేటువంటి నేను విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకున్నాను, అది మీ అదృష్టం, రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే 3,540 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఈరోజు ఆ ట్వీట్ చేసి 4 రోజులు దాడుతూ ఉంది. కనీసం ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ పెండింగ్ ఉన్నది కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం,
మీరు తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఎందుకంటే మీరే విద్యార్థిని పిలిపించి ఈ రాష్ట్రంలో అనేక మంది డిగ్రీలు చేసేటువంటి విద్యార్థులు బీడీ విద్యార్థుల చేతులకి ఈ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉండటం వల్ల వారి చేతి సర్టిఫికేట్లు అందట్లేదు, వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదని చెప్పారు. కానీ ఈరోజు కేవలం 9 లక్షల మంది విద్యార్థులు అనేక మంది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం, రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. అదేవిధంగా పేద విద్యార్థి శాపంగా మారిన జీవో నెంబర్ 7 రద్దు చేసి ప్రతి పేద విద్యార్థికి పీజీకి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం జనవరి 10వ తారీఖు కల్లా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని, ప్రీమియం షాపుల్లో కూడా గౌడ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వలేదని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. గౌడ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఇస్తానన్న 10% రిజర్వేషన్ ప్రకారం షాపులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై గౌడ సేన ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిందని తెలిపారు. గౌడ కులస్తులకి వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని తెలియజేశారు. అనేక మార్లు వినతి పత్రాలు ప్రభుత్వానికి సమర్పించినా ఫలితం లేదని చెప్పారు. గౌడ కులస్తులకి వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ అమలు చేయాలని, గౌడ రిజర్వేషన్ షాపుల సంవత్సరాల పన్నులో 50% రిజర్వేషన్ కల్పించాలని, గౌడ రిజర్వేషన్ షాపుల విషయంలో గౌడ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించాలని, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలని, రిజర్వేషన్ షాపుల విషయంలో నాన్ రిఫండబుల్ పద్ధతి తొలగించి షాపులు దక్కని గౌడ్లకి బిడ్ అమౌంట్ తిరిగివ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రంగారావు, నందిగామ మండల అధ్యక్షులు కోసూరి కిరణ్ బాబు, నాయకులు సింహాద్రి సాంబశివరావు, తొంట వెంకట సుబ్రహ్మణ్యం, పి బాల సాయి కుమార్, రేలాంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా ప్రీమియం షాపులు ఒక 12 షాపులు ప్రభుత్వం అనౌన్స్ చేసింది, స్టోర్స్, ప్రీమియం స్టోర్స్. ఈ స్టోర్స్ లో భాగంగా కూడా దానిలో కూడా 10% రిజర్వేషన్ లో మాకు ఒక షాప్ కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి పదే వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయినప్పటికీ ప్రీమియం స్టోర్స్ షాప్స్ నిన్నగా మొన్న రిలీజ్ చేశారు, దాంట్లో గౌడ రిజర్వేషన్ లేదు. అదేవిధంగా గతంలో ఏదైతే జనరల్ లో షాప్స్ ఏదైతే మనకి ప్రకటించడం జరిగిందో వాటితో పాటు మా గౌడ రిజర్వేషన్ షాపులు ప్రకటించకుండా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రొలాంగ్ చేస్తూ రావడం జరుగుతుంది. కాబట్టి గౌడ వైన్ సిండికేట్ సభ్యుల నుంచి రిజర్వేషన్ సిండికేట్ సభ్యుల నుంచి మేము ఒకటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం అసలు గౌడులకు ఇచ్చిన 10% రిజర్వేషన్ వైన్ షాపులు ఇస్తుందా ఇవ్వదా, ఇచ్చే ఆలోచన ఉందా లేదా, దీని మీద వెంటనే ప్రకటన చేయాలి. తర్వాత ఈ వైన్ షాపులు ఇచ్చేటైతే, ఎందుకంటే ఇప్పుడు జనరల్లో ఏదైతే వైన్ షాపులు ఇచ్చారో దానికి సంబంధించి ప్రభుత్వం 20% కమిషన్ ఇస్తానని చెప్పేసి చెప్పింది. కానీ జనరల్లో 9.5% కమిషన్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ 9.5% మీద వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నామని సీఎం ప్రకటన. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బ్రతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ వెల్లడి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాముల గొప్పతనం అర్థమైందని వ్యాఖ్య. జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణ. ఆడపిల్లలకి మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాది మంది అపహరణకి గురవుతున్న ఏనాడు జగన్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీత. వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సొంత లాభం కోసం పాటుపడే నేతలు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నేతలేనని ఎద్దేవా. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవడం బాధ్యత రాహిత్యమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుగుతాం. నమస్కారం.